ధన్యులు అని చెప్పుకుంటూ వచ్చి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తుంటే వాళ్ళు ఒకవేళ విచిత్రంగా ప్రభుని చూస్తుంటారు. అందుకే ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశాలు ప్రభు ఎరిగి ఉన్నాడు, వాళ్ళ ఆలోచనలు ప్రభు ఎరిగి ఉన్నాడు, వాళ్ళు ఒక తలంపులు ప్రభు ఎరిగి ఉన్నాడు. ఈయనేంటి ధర్మశాస్త్రాన్ని బోధించకుండా, ఎందుకంటే ఇప్పటి వరకు బోధించిన బోధకులందరూ కూడా, ఇప్పటి వరకు ప్రకటించిన ప్రవక్తలందరూ కూడా, ఇప్పటి వరకు లేఖనాలు చదివిన వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని గురించే చదివారు, ధర్మశాస్త్రాన్ని గురించే బోధించారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ధర్మశాస్త్రానికి కాకుండా వేరుగా ఆయన బోధిస్తున్నాడు. ఆ బోధన వింటుంటే చాలామంది అభ్యంతర పడుతున్నట్టుగా, లేకపోతే ఆశ్చర్యంగా చూస్తున్నట్లుగా ఆయన గ్రహించి వారి హృదయాలు ఎరిగిన వాడుగా ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో మాట్లాడుతూ చెప్తున్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితునని మీరు తలంచవద్దు అని అంటాడు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికే వచ్చానని తలంచొద్దు, ప్రవక్తల వచనములు కొట్టివేయటానికే నేను వచ్చాను అని మీరు తలంచొద్దు. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే వచ్చాను కానీ దాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ప్రవక్తల మాటలు కొట్టివేయటానికి రాలేదు, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికే, ప్రవక్తల మాటలు నెరవేర్చటానికే నేను వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వచనములో ఆయన ఎందుకు వచ్చాడు అనే సంగతిని ఒప్పుకుంటున్నాడు. ఎందుకు వచ్చాడు అని అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని అంటే ప్రవక్తల వచనములు నెరవేర్చటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ధర్మశాస్త్రం నెరవేరబోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ప్రవక్తల వచనాలు నెరవేరబోతున్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవక్తలు ఏమని ప్రవచించారో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి అని చెప్పి మనము దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే లేఖనంలో వ్రాయబడింది, లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో నన్ను గూర్చిన వచనముల భాగము వారికి తెలిపెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు తనను గూర్చి ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో, తనను గూర్చి మోషేయు ప్రవక్తల వచనాల్లో ఏమి వ్రాయబడిందో ఆ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేశాడు. నన్ను గూర్చి ఇదిగో రాయబడిన సంగతులు, ఇక్కడ రాయబడిన సంగతులు, మోషే చెప్పిన సంగతులు, ప్రవక్తలు సమస్త ప్రవక్తలు చెప్పిన సంగతులన్నీ కూడా నా గురించే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. అక్కడే 44వ వచనం చదవండి ఒకసారి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటను నెరవేరినవని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే అలాగే ప్రవక్తలు అలాగే కీర్తన గ్రంథంలో ఏమి వ్రాయబడ్డదో, నన్ను గూర్చి ఏమి వ్రాయబడినాయో ఆ మాటలన్నీ, ఆ లేఖనాలన్నీ కూడా నెరవేర్చటానికే నేను వచ్చాను. ముఖ్యంగా మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నేను మీ మధ్యకు రావటమే ఆ లేఖనాలు నెరవేరటము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనాలు నెరవేర్చటానికి
ఆయన వచ్చినట్లుగా ఈ లేఖన భాగములో మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో కూడా ఇలాగ రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. ఫిలిప్పు నతనీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నన్ను ఇక్కడ చూస్తున్నాం. ఫిలిప్పు పరిచర్య ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభుల యొద్దకు వచ్చిన ఫిలిప్పు యేసుక్రీస్తుని నమ్మాడు. యేసుక్రీస్తు ప్రవక్తలు చెప్పిన వాడని, యేసుక్రీస్తు ధర్మశాస్త్రములో లేక మోషే ప్రవక్త చెప్పినటువంటి వ్యక్తి ఈయనేనని చెప్పి ఫిలిప్పు గ్రహించి వెళ్ళి నతనీయేలుతో చెప్తున్నాడు. నతనీయేలుతో చెప్తూ అంటాడు, లేఖనములో ఎవని గురించి అయితే వ్రాయబడిందో, మోషే ఎవని గురించి అయితే చెప్పాడో, ప్రవక్తలు ఎవని గురించి అయితే రాశారో ఆ వ్యక్తిని మేము కనుగొన్నాం. ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము. ఆయన ఎవరనుకున్నావు? యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని చెప్పి ఫిలిప్పు నతనీయేలుతో చెప్పాడు. అప్పుడు నతనీయేలు అంటాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని ఎంతగానో ఆశ్చర్యపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నతనీయేలు యొక్క ఉద్దేశం ఏంటంటే నజరేతులో నుండి మంచిది ఏది కూడా రాదు అని. అంటే నజరేతులో మంచి లేదు. నజరేత్ అంతా కూడా చీకటి కమ్ముకొని ఉంది. నజరేత్ అంతా కూడా పాపముతో నిండిపోయింది. నజరేతులో మంచి చేసేవారు లేరు. మంచితనమే ఆ నజరేతులో లేదు. అలాంటి పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో నతనీయేలు ఊరుకు దూరముగా కూర్చొని ఉన్నాడు. ఏంటి నా గ్రామం పరిస్థితి, నజరేతు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఎంతగానో ఆలోచన చేస్తూ చింతాక్రాంతుడైనట్టుగా ఆయన కూర్చున్నాడు. కానీ ఫిలిప్పు వచ్చి నజరేతు నుండి ఇదిగో యేసు వచ్చాడు అని చెప్తే ఆశ్చర్యపోయి నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని ఎంతగానో ఆశ్చర్యపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఆయన ఆశ్చర్యపోయాడు. కానీ ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడు నజరేతు నుండి యేసు వచ్చాడు. ఆయన గురించి మోషే ప్రవక్త తెలియచేశాడు. ప్రవక్తలు సమస్త ప్రవక్తలు ఆయన గురించే చెప్పారు. ఎవరి గురించి అయితే లేఖనాలు చెప్పబడ్డాయో ఆయన వచ్చాడు అని చెప్పి ఎంతగానో ఫిలిప్పు ఆయన బలపరిచినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 5వ అధ్యాయం 39వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు అదే నన్ను గూర్చి అది లేఖనములను ఏమని పరిశోధిస్తున్నారంట? అది నిత్య జీవము కలదు అని మీరు తలంచుచు మీరు పరిశోధిస్తున్నారుగా. లేఖనాల్లో నిత్య జీవం ఉంది. లేఖనాల్లో నిత్య జీవం ఉన్నదని మీరు పరిశీలిస్తున్నారు కదా. ఆ నిత్య జీవము నేనే, నిత్య జీవము నేనే. అర్థమైనా? జీవమును అండి, మార్గమును సత్యమును జీవము నేనే, నన్ను గురించి అక్కడ రాయబడింది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వచనంలో తెలియజేస్తున్నారు. 46వ వచనం చదవండి ఒకసారి. 46వ వచనాన్ని
అది నన్ను గూర్చి అతడు రాశాడు కనుక మోషే వ్రాసినది మీరు కనుక నమ్మితే నన్ను కూడా నమ్ముతారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే వ్రాసింది నమ్మకపోతే మీరు నన్ను నమ్మరు. కనుక మోషే రాసింది ఎవరి గురించి? నన్ను గురించే రాశారు. ప్రవక్తల గ్రంథములో రాయబడింది నన్ను గూర్చే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ తెలియచేస్తున్నాడు. కనుక మోషే వ్రాసింది కనుక మీరు నమ్మితే మీరు నన్ను కూడా నమ్ముతారు అని చెప్తాడు. అపోస్తుల కార్య గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం నుండి చదవండి ఒకసారి. సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చే ప్రకటించారు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనను మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సేవకుని పుట్టించాడు, పాపం నుండి విడిపించటానికి ఆయనను మీ యొద్దకు పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ సేవకుని పుట్టించినవాడు యేసుక్రీస్తుని ప్రభువు పుట్టించాడు. ఈ లోకములో పుట్టించి మనుషుల యొక్క పాపములు కడిగివేయటానికి, మనుషులను పాపము నుండి విడిపించటానికి మొట్టమొదటగా ఎవరి యొద్దకు పంపాడంట? మీ యొద్దకు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతాడు. మీ యొద్దకే పంపబడ్డాడు. ఆ సేవకుడు మీ యొద్దకు పంపబడ్డాడు. ఆ సేవకుడు నజరేయుడైన యేసు. నన్ను గూర్చే ఈ లేఖనాల్లో రాయబడింది. కనుక మొట్టమొదటిగా ప్రవక్తలు చెప్పినట్టుగా ఈ సేవకుడు మీ యొద్దకు వచ్చాడు. ఈ సేవకుడు మీ యొద్దకు వచ్చాడు. ప్రవక్తలు చెప్పినవాడు మీ యొద్దకు వచ్చాడు. ప్రవక్తలు ఎవరి గురించి వ్రాసారో ఆయన మీ యొద్దకు వచ్చాడు అని చెప్పి ఇశ్రాయేలుతో, యూదులతో మాట్లాడుతూ ప్రభు ఎంతగానో వారిని బలపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. 13వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. అపోస్తుల కార్య గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనం. అది వాక్యములు గ్రహింపక, ఏమండి, వాక్యాన్ని గ్రహించక, లేఖనాల్ని గ్రహించక వారు యేసుని ఏం చేశారంట? శిక్షించారు. లేఖనాలు గ్రహించలా. లేఖనాల్లో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు కానీ, వారి మధ్యలో సంచరిస్తున్నాడు కానీ, అసలు మొట్టమొదట ఇశ్రాయేలు యొద్దకే, అదైనా ఇశ్రాయేల్లో నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభులు వారు మొదట వచ్చారు కానీ ఆయన వచ్చినవాడు ఆయనే అని గ్రహించలేకపోయారు. వచ్చినవాడు లేఖనంలో చెప్పబడిన వాడే అని గ్రహించలేకపోయారు. వచ్చినవాడు మోషే ప్రవక్త చెప్పినవాడే అని గ్రహించలేకపోయారు. ఇదిగో వచ్చినవాడు ప్రవక్తలు వ్రాసినవాడే అని చెప్పి వారు గ్రహించలేకపోయారు. గ్రహించక యేసుని ఏం చేశారంట? శిక్షించారు, సిలువేశారు, ప్రభుని చంపేశారు అని ఎంతగానో అవమానించారు, ఎంతగానో దూషించారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగానో బాధ పెట్టి ఆయనను సిలువమనడానికి అప్పగించారంట. ఆయన ఎవరో కూడా చెప్పండి, గ్రహించలేదంట. స్తోత్రం. హల్లెలూయా. లేఖనాలు వారు గ్రహించలేదు. లేఖనాలు వారు గ్రహించలేదు. ఏదో విన్నారు కానీ గ్రహించలేదు. ఆ వాక్యాన్ని గ్రహించలేకపోయారు.
ఈయనే అని గ్రహించలేకపోయారు. గ్రహించక లేఖనములు ఎవరిని గూర్చి చెప్పబడ్డాయో వానినే యూదులు ఏం చేశారు? శిక్షించారు, సిలువ వేసి చంపారు అని చెప్పి మనము దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. మనము కూడా లేఖనాలు గ్రహించకపోతే, వాక్యాన్ని గ్రహించకపోతే మనము కూడా ప్రభువుని శిక్షిస్తున్న వారముగా ఉంటాం, ప్రభువుని బాధ పెడుతున్న వారముగా ఉంటాం, ప్రభువుని దూషిస్తున్న వారముగా ఉంటాం, ప్రభువుని ఎంతగానో అవమానపరుస్తున్న వారముగా ఉంటాం. కనుక ఈ విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. వాక్యాన్ని గ్రహించటం ఎంతైనా అవసరం. వాక్యాన్ని గ్రహించకపోతే మనము ప్రభువుని శిక్షిస్తున్నాం, ప్రభువుని బాధ పెడుతున్నాం అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం 10వ వచనం 11వ వచనం చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు మీ రక్షణ గూర్చి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తలు, ఏ ప్రవక్తలైతే ప్రవచించారో, దేని గురించి? కలుగు కృప గూర్చి, కృపను గూర్చి ప్రవక్తలు ప్రవచించారు, రక్షణ గూర్చి వారు పరిశీలించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమై శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో దానిని విచారించి పరిశోధించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రవచించిన ప్రవక్తలు పరిశోధించారంట, పరిశీలించారంట. ఏమనంటే క్రీస్తు యొక్క కృప ఎలాంటిదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యొక్క కృప ఎలాంటిదో, ఆ రక్షణ ఎలాంటిదో అని వారు పరిశీలన చేశారు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చే లేఖనాల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నన్ను గూర్చి లేఖనాల్లో రాయబడింది కనుక నన్ను గూర్చే ప్రవక్తలు రాశారు కనుక, ప్రవక్తలు చెప్పారు కనుక ఇప్పుడు నేను ఈ లేఖనాలు నెరవేర్చటానికే వచ్చాను కానీ వీటిని కొట్టివేయటానికి నేను రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేఖనాలు నెరవేర్చటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు కనుక లేఖనాలు నెరవేర్చటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ లేఖనాలు ఎలాగైతే ఆయన నెరవేర్చాడో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని వాక్యాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వారముగా ఉండాలి, దేవుని వాక్యాన్ని గ్రహించిన వారముగా ఉండాలి. దేవుని వాక్యం మన జీవితాల్లో కూడా నెరవేరుతూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క కృపను అనుభవించగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేను నెరవేర్చడానికి వచ్చాను అని అంటాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని వారితో
చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు వచ్చాను అనంటే పాపులను పిలవటానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను అనంటే చెప్పండి, నేను ఎందుకు వచ్చాను అనంటే నేను కనికరమునే కోరుచున్నాను, బలిని కోరేవాడిని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను వచ్చిన పని పాపులను రక్షించటానికి, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించటానికి నేను వచ్చాను. కనుక ఈ వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. వాళ్ళ వాక్యం నేర్చుకోవాలా, వాళ్ళ వాక్యాన్ని గ్రహించలా. దేవుని స్తోత్రం. ఏమండి, లేఖనములో ఆయన గూర్చి ఏమి వ్రాయబడిందో వారు ఆ వాక్యాన్ని గ్రహించలేకపోయారు. కనుక దేవుని యొద్ద ఆ వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు వెళ్ళి నేర్చుకోండి. మీరు నేర్చుకోవటం అవసరం. మీరు పాఠశాలకు వెళ్ళటం అవసరం. మీరు ప్రవక్తల యొద్దకు వెళ్ళటం అవసరం. ఇదిగో మీరు బోధకుల యొద్దకు వెళ్ళి ఆ వాక్యాన్ని నేర్చుకోవటం ఎంతైనా అవసరం అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు వచ్చానో మీరు గ్రహించలేకపోయారు. నేను ఎందుకు ఎవరి కొరకు వచ్చానో మీరు గ్రహించలేకపోయారు. కనుక మీరు వెళ్ళి వాక్య భావం ఏమిటో నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి. స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా. పాడండి, చప్పట్లు కొట్టండి అందరు. నీ యొద్ద యేసు కూర్చొని విందునయ్యా. నా మంచి బోధ నేర్పించు, నేర్పించు. నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా. నేర్చుకొనుటకు కూర్చుని విందునయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాల్లో ఎవరి గురించి వ్రాయబడిందో ఆ లేఖనాలు నెరవేర్చేవాడు వచ్చాడు. ఆ లేఖనం ప్రకారముగా చేసేవాడు వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసు. అయితే ఆయన ఈయనే అని చెప్పి గ్రహించక ఆయన్ని హింసించారు, ఆయన దూషించారు. ఆయన సిలువ వేసి ఆయన్ని మరణానికి అప్పగించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక ప్రభువుని పేర యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు. అందుకొరకే ఆయన అంటాడు సమాప్తమైంది అని చెప్పి ఆయన తన తండ్రికి ఆత్మను అప్పగించి ఆయన తల వంచి తన ప్రాణము విడిచెను అని చెప్పి దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాప్తం చేశాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సమాప్తం చేశాడు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చి సమాప్తం చేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు సమస్తము కూడా నెరవేరిని అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఆయన లేఖనాలు నెరవేర్చడానికి, ప్రవక్తలు రాసిన దాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అయితే ఈ ప్రభువుని తండ్రి అయిన దేవుడు, దేవునికి స్తోత్రం, ఆయన తన కుమారుని మన కొరకు పంపించాడు. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమారుని మన కొరకు ఆయన పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, పరలోకపు తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారు? పరలోకపు తండ్రికి కుమారులు ఎంతమంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు ఎన్నో కుమారుడు చెప్పండి, వినబళ్ళ నాకు. మొదటి కుమారుడా? స్తోత్రం. రెండో కుమారుడా? ఈ రెండో కుమారుడు. దేవుని స్తోత్రం. అండి, యేసుక్రీస్తు తండ్రికి ఎన్నో కుమారుడు? అదే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కుమారులు ఎవరు ఆయనకి లేరు. ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు.
అంటే అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయుడు కానివాడని. అదైనా అద్వితీయుడు అంటే ఇక ద్వితీయుడు లేడు, ఇంక రెండో వాడు లేడు, ఏకైక కుమారుడు. యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక కుమారుడు. కానీ ఆ ఒక్కగాని ఒక కుమారుడిని పరలోకపు తండ్రి మన కొరకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వెళ్ళవలసి ఉంది, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావాల్సి ఉంది. ఇక్కడ నశించిన దాన్ని వెదకి రక్షించటానికి ఎంతగానో ఆయన ప్రయాసపడవలసి ఉంది, ప్రాణం పెట్టవలసి ఉంది. మరి ఎంతగానో త్యాగం యేసుక్రీస్తు ప్రభుల వారు చేయవలసి ఉంది. కనుక ఆయన త్యాగం చేయటానికి, ఏమంటే సిలువ మరణం పొందటానికి, రక్తం కార్చటానికి, శ్రమలు అనుభవించటానికి కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుని అప్పగించాడు, తన కుమారుని పంపించాడు. ఏ తండ్రి ఇలాగూ తన కుమారుని ఒక కుమారుని ఎవరు పంపిస్తారు? ఏమంటే ఏ తండ్రి అయినా సరే ఒక కుమారుని పంపిస్తాడా? ఇవ్వగలుగుతాడా? దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి అబ్రహాం అయితే తన కుమారుని వెనుతీయలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కుమారుడు, అయ్యా నువ్వు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన కుమారుడే కదా అని చెప్పి ఆ కుమారుని ఇవ్వటానికి కూడా తీయకుండా ఆ దేవునికి ఇవ్వటానికి ఎంతగానో ఆ అబ్రహాం ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరలోకపు తండ్రి తన కుమారుడు ప్రాణం పెట్టడానికి పంపించాడు. తన కుమారుడు ప్రాణం పెట్టాలి, నువ్వు నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అండి దేవుని వాక్యలో చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనాన్ని. నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి యుద్ధము చేసి మిద్యానీల చేతిలో నుండి విడిపించాడు. గిద్యోను కుమారుడు చెప్తున్నాడు, గిద్యోను కుమారుడు ఏతాము చెప్తున్నాడు, ఏమంటాడు అని అంటే, నా తండ్రి మీ నిమిత్తం తన ప్రాణమును కూడా నిర్లక్ష్య పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీల చేతిలో నుండి విడిపించడానికి, మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి గిద్యోనంట తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టాడంట. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలే. మరణం వస్తుందేమో, నన్ను చంపేస్తారేమో. ఆ మిద్యానీయులు ఇదిగో ఇసుక రేణువులు అంత విస్తారంగా ఉన్నారు, వారి ఒంటెలు చెప్పండి మిడతల దండ అంత విస్తారంగా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను చంపుతారేమో అని గిద్యోను భయపడలేదు. తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టాడు. తన ప్రాణమును నిర్లక్ష్య పెట్టి లెక్క చేయకుండా వెళ్ళి మిద్యానీయులతో పోరాడి జయించి వారి చేతిలోని ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు రక్షించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని నిర్లక్ష్య పెట్టాడు, తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. ఆయన మనల్ని రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక పరలోకపు తండ్రి కుమారుని పంపించాడు. ఈ కుమారుడు వచ్చి లేఖనాలు నెరవేర్చాడు. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆయన గొప్ప త్యాగం చేసి ఈ గొప్ప రక్షణ మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పరలోకపు తండ్రిని మనం గణపరచాలి. ఎవరిని గణపరచాలి? స్తోత్రం చెప్పండి. పరలోకపు తండ్రిని గణపరచాలి. ప్రభువా తండ్రి, ఇంత గొప్ప త్యాగం చేశావు, నీ అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని నాకు ఇచ్చావు ప్రభువా అని చెప్పి ఇప్పుడు ఆయనకి శుభాకాంక్ష ఆయనకి చెప్పాలి.